సంపాదనంతా చదువులకే పోతున్నదట. ప్రపంచంలోనే ఎక్కువగా ఖర్చు పెడుతున్న భారతీయులు. ఎందుకంటే మన దగ్గర విద్య ప్రభుత్వ విద్య కాదు, మొత్తం ప్రైవేటు విద్య. వచ్చే ఆదాయంలో 80% పైగా పిల్లల ఎడ్యుకేషన్కే. సింగపూర్, దుబాయ్, లండన్, న్యూయార్క్తో పోలిస్తే ఇక్కడే అధికం. ఫీజుల భారంతో విలవిల్లాడిపోతున్న మధ్యతరగతి కుటుంబాలు. 10 సంవత్సరాల్లో 150 నుంచి 200% పెరిగిన ఫీజులు. ఇది మన భారతదేశ పరిస్థితి. వెలిగిపోతున్నది మన దేశం. ఈ 80% సంపద ప్రైవేట్ స్కూళ్ళకు కట్టిన సంపద ఎక్కడ పోతున్నది? దేశంలో ఉంటున్నదా? దేశం దాటి వెళ్ళిపోతున్నదా? ఆలోచించాలా. అందుకే ఇది దేశం వెలిగిపోవట్లే, దేశం అంధకారంలోకి వెళ్ళిపోతున్నది. దేశంలో ప్రజలు సంపాదిస్తున్న వాళ్ళకున్న సంపద, వాళ్ళకున్న ఆస్తులు కరిగిపోతున్నాయి. పేదోడు మరింత పేదరికంలోకి వెళ్ళిపోతున్నాడు. మధ్యతరగతి కుటుంబాలు పేదరికంలోకి వస్తున్నాయి. ధనికులు ఇంకా ధనికులు అయిపోతున్నారు. వానికి ఏమి ఇబ్బంది లేదు. బాగా బడా పైసలు ఇంకా ధనికులు అయిపోతున్నాడు. వాడు ఎట్లయినా చదివించుకుంటాడు, ఏమైనా చేస్తాడు. మొత్తం వాళ్ళదే రాజ్యం అయిపోయింది, వాళ్ళదే దేశం అయిపోయింది. ఇది ఈ దేశానికి అస్సలు మంచిది కాదు. ప్రభుత్వ విద్యని ప్రోత్సహించినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. ప్రభుత్వ వైద్యాన్ని ప్రోత్సహించినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. అప్పుడే ప్రజలు ఆర్థికంగా బలంగా ఉంటారు. ప్రజలు ఆర్థికంగా బలంగా ఉంటే దేశం బాగుంటుంది. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగినప్పుడు ఒక వస్తువు ప్రజలు కొనుగోలు చేసినప్పుడు ట్యాక్సుల ద్వారా ప్రభుత్వాలకి లాభం వస్తుంది, డబ్బులు రొటేషన్ అవుతుంటాయి. ఇది ఇక్కడ దేశం యొక్క అభివృద్ధి ఆధారపడి ఉన్నది దీని మీద. ఇగో కుటుంబం యొక్క సగటు ఆదాయం ఢిల్లీలో 12 నుంచి 15 లక్షలు ఉంటే ఏడాదికి, ఎవ్రీ ఇయర్ యావరేజ్ ఆదాయం అందరినీ లెక్క కడితే 12 నుంచి 15 లక్షల ఆదాయం ఉంటే, ఇందులో బ్లూ కలర్ టాప్ ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూళ్ళ ఫీజులు 12 నుంచి 20 లక్షలు ఉన్నాయట. ఆదాయంలో ఫీజుల కోసం ఖర్చు పెడుతున్న శాతం 80 నుంచి 130%. ఎక్కడ? ఢిల్లీలో. ముంబైలో 50 నుంచి 85% ప్రైవేట్ స్కూళ్ళకు ఖర్చు పెడుతున్నది వస్తున్న ఆదాయంలో. సింగపూర్లో 33%, దుబాయ్లో 30%, లండన్లో 58%, న్యూయార్క్లో 50%. మరి మనకేం దరిద్రం? దాదాపు 80% మనం ప్రైవేట్ స్కూళ్ళకే ఖర్చు పెడుతున్నాం, మన పిల్లల చదువుల కోసం ఖర్చు పెడుతున్నాం. ఎందుకు ఈ పరిస్థితి? అంటే మళ్ళీ ఇక్కడ ప్రజలు పొలిటికల్ పార్టీలకి, ప్రభుత్వాలకి ఎజెండాని ఫిక్స్ చేయట్లే. కేవలం మనం ఫిక్స్ చేస్తున్న ఎజెండా ఏంది? ఎలక్షన్లు వచ్చేనాడికి ఎంత ఇస్తావు, ఎంత పోస్తావు, ఇదే. ఏం ఫ్రీ స్కీమ్ అమలు చేస్తావు? పెన్షన్ 2000 4000 చేస్తావా? 4-6 చేస్తావా? తులం బంగారం ఇస్తావా? ఇంకేమి ఇస్తావు? ఇక్కడ మరి విద్య ఇవ్వు మా పిల్లలకి, మాకు వైద్యం ఇవ్వు, రోగం వచ్చినప్పుడు, జబ్బు వచ్చినప్పుడు అని అడిగే ప్రయత్నం మనం ఆ ఎజెండాను ఫిక్స్ చేస్తున్నామా? చేయట్లే. ప్రజలే మారాలి, నాయకులు మారరు. వాళ్ళంతా ఒకే తాను ముక్కలే, అంతా దొంగలే 90%. కాబట్టి ప్రజలే మారి ఆ ఎజెండాని మనమే ఫిక్స్ చేయాలి.